హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాల్టి మన స్పెషల్ ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే హోమ్ మేడ్ కడాయి పన్నీర్. ఈ కడాయి పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కడాయి పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీర్ క్యూబ్స్ 200 grams, 2 large size టొమాటో ప్యూరీ, సన్నగా తరిగిన ఒక బిగ్ సైజ్ ఆనియన్, వేయించిన జీరా పౌడర్ 1 teaspoon, గరం మసాలా 1/2 teaspoon, పసుపు 1/4 teaspoon, ఆనియన్ క్యూబ్స్ 1 cup, టొమాటో పీసెస్ 1 cup, క్యాప్సికమ్ 1 cup, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, బటర్ 1 tablespoon, ధనియా పౌడర్ 1 teaspoon, జీలకర్ర 1 teaspoon, దంచిన ధనియాలు 1 teaspoon, 2 ఎండుమిర్చి. ఇప్పుడు కడాయి పన్నీర్ని ఎలా చేయాలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 tablespoons దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 tablespoon బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత 3 ఎండుమిరపకాయలని వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులోని 1 teaspoon జీలకర్ర, ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు అన్నీ వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మీకు కానీ బటర్ అవైలబిలిటీ లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది, బటర్ని స్కిప్ చేయొచ్చు. ఇవి 3 మంచి అరోమా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒక 30 seconds దాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1 cup క్యాప్సికమ్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 1 minute దాకా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ అయితే బాగోవు, అందుకని 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో 1 minute దాకా బాగా టాస్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 teaspoon ధనియా పౌడర్, 1 teaspoon వేయించిన జీరా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/4 teaspoon పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ కప్లో ఒక 100 ml దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. మిగిలిపోయిన టొమాటో ప్యూరీ ఏమైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని ఇలాగ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. టొమాటో ప్యూరీలో నుంచి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇంకొంచెం సేపు. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఇక్కడ నేనేమి ఫ్రై చేయలేదు, ముందుగా డైరెక్ట్గా వేసేసాను. ఇలా డైరెక్ట్గా వేస్తే పన్నీర్ ముక్కలు అనేవి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేస్తే. ఇప్పుడు అందులో బాగా పండిన టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. 1 tablespoon బటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని
లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ దాకా బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కానీ సరిపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ కసూరి మేతి అవైలబిలిటీ లేకపోతే వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండి కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా యమ్మీగా ఉండే హోమ్ మేడ్ స్టైల్ కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి. బటర్ నాన్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి, ఈవెన్ పూరీలోకి చాలా బాగుంటుందండి ఈ కడాయి పన్నీర్. ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.